శాంక్షన్ చేసేటట్టు ఇమీడియట్గా ఒకటి చేయించండి. వేకెన్సీలు ఎందుకు ఉండవు? కావాల్సిన వేకెన్సీలు ఉంటాయి. పచ్చి అబద్ధాలు వీళ్ళు చెప్పేవి. ఇచ్చిన నెల రోజులకి ఇస్తామని హామీ ఇచ్చారండి. అర్జీ ఇచ్చిన నెల రోజులు పెన్షన్ ఇస్తామన్నారు. చాలా న్యాయం. మీరు మీరు బలంగా తీసుకోవాలి ఈ కేసు. బలంగా తీసుకోవాలి. ఖచ్చితంగా మీకు న్యాయం జరిపే విధంగా మనం చేద్దాం. తప్పకుండా చేద్దాం. నువ్వే రెస్పాన్సిబుల్. తీసుకొచ్చి వెంకటేశ్వరకి అప్పచెప్పి వెంకటేశ్వర కలెక్టర్ గారు చూసుకుంటారు. సరేనా? కంపల్సరీగా చేద్దాం. సరేనమ్మా? నువ్వు అదే పడబాకు తల్లి, నిలబడతాంలే. నువ్వు కూడా జాగ్రత్త అమ్మా. 3 నంబర్ బ్రాంచ్ కనాలి. అంటే పర్టికులర్ దాని గురించి కాదుగా మనం చెప్పాల్సింది. నేను అనేది ఓవరాల్గా రైతాంగానికి బాగా నష్టం జరిగింది అనేది కాదు. అసలు మండలానే డిక్లేర్ చేయాలి. మనం డిమాండ్ చేసేది ఏంటంటే మండలం మొత్తం డిక్లేర్ చేయాలి. ఎక్కడ వాళ్ళు నమోదు చేసుకుంటారు. పంట నష్టం ఎక్కడ జరిగిందని నమోదు చేసుకుంటారు. దానికే కదా మనం చేసేది. నమస్కారం అండి. అవునరా? ఓల్డ్ మ్యాన్ జాగ్రత్త. వెళ్దాం అండి. ఎటు పోతాం? అడుగుదాం మరి. అవునావా? ఆపే పని గౌరీ. నమస్కారం అండి. బాగున్నారా? కొంచెం పళ్ళు దూరంగా నాటి వెళ్ళాలండి సార్. వెళ్ళాలి అంతే కదా. ఎంత దూరం ఉంటే ఆలోచించేది ఏమమ్మా? నీ హడావుడు ఎంపీటీసీ హస్బెండ్కి వస్తాలే. హాయ్ మా, బాగున్నారా అంతా? చాలా సంతోషం. యూత్ అంతా బాగున్నారా? ఫస్ట్ కూడా నమోదు చేయించుకున్నారా? జాగ్రత్త చేసుకోవాలి మీ అంతా. సరేనా? జాగ్రత్త చేసుకోవాలి. చెప్పు. ఏం చెప్పు? వెరీ గుడ్. అదే చెప్తా ఉన్నారు కదా సురేష్ గారు. చెప్తాను. ఏం చాలు? ఎందుకు మీరు అనవసరంగా ఏదైనా బండి తీసుకుని బండి మీద రండి. గ్యాస్ స్టవ్ ఏంటి గుడివాడలో ఎట్లా ఉంది పరిస్థితి? అదే అక్కడ కూడా నష్టం జరిగిందా? రైతులకి ఏం నష్టం? రైట్ దా. ఏమో ఏదో మాట్లాడాలన్నా సురేష్. ఏం చెప్పు. చిచ్చి పడగొట్టారు. మన యుద్ధాశ్రమ కర్తగాడు 10 లక్షలు ఇచ్చి పడగొట్టి చేస్తున్నాడు. నీతో చెప్పు అని అనిల్ నేను కలిసి మాట్లాడుకున్నాం. చేద్దాం. ఏడు అనిల్ ఏడు? అరే అనిల్ అనిల్ వచ్చారండి ఇప్పుడు. ఏం మాట్లాడవు మరి నువ్వు? ఆయన మాట్లాడాలా? ఇద్దరు మాట్లాడాలని నిర్ణయించుకున్నాక నువ్వు దూరంగా ఉంటే ఎట్లా? ఎందుకు చేశారు అట్లా? ఏమనిలో? అవును చెప్పరా కాదు. ఎందుకు లేదా ఆప్షన్? ఓకే, గవర్నమెంట్ నుంచి రాలేదా అంటున్నా? రావాలి కదా, ఏదో రావాలి కదా. ఓకే, మాట్లాడదాం. ఏం దాంట్లో ఏం జరుగుతుంది? రైతుల పరిస్థితి ఆందోళన చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మామూలుగా కాదు, అదైనా గవర్నమెంట్ కది తెచ్చేటట్టు చేద్దాం. రేపు తీసుకుంటాం మంచి నిర్ణయం. ఇవా ఆ రోజు చేస్తానని చెప్పి కాదు. అంతకుముందు కూడా నేను మాట్లాడితే ఆ రోజు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, సాయంత్రం గారు 2000 క్యూసెక్లు ఇస్తామని చెప్పాడు. చేద్దాంలే, బలంగా చేద్దాం. తీసుకుందాం. అక్కడ రోడ్డు మీద తీసుకొని, ఇక్కడ కాదు.
ఆ? ఆన్లైన్లో 21,300 చూపించిందండి నాకు ఇన్పుట్ సబ్సిడీ. ఇవాళ రాలా రైతు భరోసా ఇవాళ కూడా ఉంది నా పేరు అట్ట. ఇవాళ వల్ల 21,300 రూపాయలు. 300 మా నాన్న పేరు అట్టాగా ఉంది. ఇవాళకి రావాలి డబ్బులు. ఏమో జగన్ రెడ్డి బటన్ సరిగ్గా నొక్కలేదే. మరి మరి సార్ అందుకని నేను పోవట్లేదు కాదు. 1907 కూడా చేశా. 19